త్రినాకారం త్రినేత్రచిత్రాయుధం వ్యాస పౌర్ణిమ. ఈరోజు గురు పౌర్ణమి రోజు త్రిమూర్తి స్వరూపుడు దత్తావతారుడైనటువంటి సద్గురు షిరిడి సాయిబాబా వారిని గురురూపకంగా మనము సాక్షాత్తు గురువు ఎదురుగా ఉన్నాడని నవవిధ భక్తి పూర్వకంగా సేవించాలి. నవవిధ భక్తి పూర్వకంగా అంటే అర్చనము, అభిషేకము, పాదసేవనము, నివేదనము, కీర్తనము, శ్రవణము, పఠనము, ఇవన్నీ నవవిధ భక్తి మార్గాలు అన్నమాట. కాబట్టి మనం తదేక అంటే మనస వాచ కర్మణ అంటే మనస్సు ఇక్కడే ఉండాలా, ఆ చూపు అక్కడే ఉండాలా, స్వామి ఏం చెప్తాడో దాన్ని పలకాల. ఆ మూడు పలికితేనే మనస వాచ కర్మణ అంటే ఇంటి దగ్గర పిల్లలు ఏమైపోతుందో ఇబ్బందో వంట చేయలేదు అవన్నీ ఆలోచన పక్కన పెట్టేసి ఇక్కడ సాక్షాత్తు ఆయన ముద్ర వచ్చి కూర్చున్నాము. మనము ఆయన సాక్షాత్తు కొలువు తీరున్నాడు అని చెప్పి మనపూర్వకంగా గురువును సేవిస్తే ఈరోజు మనకు అనుకున్న కోరిక ఇట్లా మనసులో అనుకుంటానే వెంటనే నెరవేరుతున్నాడు. అంత సద్గురువు అంటే గురువులలో శ్రేష్ఠుడు, గురు శ్రేష్ఠుడు సద్గురువు అన్నారనమాట. ఎవరికి లేదు సద్గురు స్వరూపుడు అని కేవలం షిరిడి సాయిబాబాని అన్నారు. కాబట్టి సద్గురువుని ఈరోజు ఆరాధించి ఆయన దగ్గర కొద్దిసేపు గడిపి ఆయన ప్రసాదం స్వీకరించి ఆయన పూజలో పాల్గొని ఆయనకి ఏదైనా మన భక్తిపూర్వకంగా ఏదైనా సమర్పించుకొని ఆయన్ను ఈ రోజంతా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి మనకు తరింపజేసాడు. కలియుగంలో కలవు నామస్మరణం, కలియుగంలో కేవలం నామస్మరణ చేతనే రక్షింపబడతాం అన్నమాట. అంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమ శివాయ పంచాక్షరి, ఓం దత్త శ్రీదత్త జయదత్త గురుదత్త, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇవి అనుకుంటే మనం మనం తరించదే కాకుండా మన తదుపరి వంశ వృద్ధి జరిగి మన వంశం కూడా మన పిల్లలు మన మనవళ్ళు మనవరాళ్ళు అందరూ వృద్ధి చెంది ఇంట్లో ఐశ్వర్యము, ఉద్యోగము, విద్య, వ్యవసాయ ఫలము మనకన్నీ సంప్రాప్తం అయిపోతాయి. కాబట్టి ఈ రోజు మనస్ఫూర్తిగా సాయిరామ స్మరణ పూజ చేస్తాను స్వామి అని మనం ఏం సెల్లు చూసుకుంటున్నాం మాట్లాడుకున్నా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయిని ఇది మనో దేవాలయం, ఇక్కడే ఉంది దేవాలయం, ఇక్కడే దేవుడు ఉన్నాడు అనమాట. కాబట్టి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అని మనపూర్వకంగా మనం ఈరోజు స్మరించుకున్నాం అనుకోండి, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇప్పుడు పంచామృత అభిషేకం చేసిన పంచామృత అభిషేకము అంటే ఈ పంచ అమృతాలు ఎందుకైనా అయ్యాయంటే ఎప్పుడైతే భగవత్ స్పర్శ తగిలి ఆ తీర్థాన్ని మనము అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, గురుపాదోదకం, దైవపాదోదకం అని ఆయన పాదోదకం ఆ తీర్థం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మన ఈ రక్తమాంసాలతో నిర్మితమైన ఈ దేహంలో మనకు తెలియని ఏదైనా కానీ దుర్గుణాలు, రోగాలు, దీర్ఘకాలిక రోగాలు ఉంటే అవి సమస్తం నశింపజేసుకొని మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం అనమాట. కాబట్టి ఖచ్చితంగా తీర్థం పంచామృతం తీసుకోవాలా, అడిగి తీసుకోవాలా, మర్చిపోకూడదు. తీర్థ ప్రసాదాలు అడిగి మరీ తీసుకోవాలా. మనకి లేదేమో మనం పట్టించుకోలేదు అని పోయినాం అనుకోండి, ఆ దోషం ఎవరిది అంటే ఈయన వాళ్ళది కాదు, తీసుకోకపోకుండా మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన దోషం అవుతుంది. కాబట్టి కంపల్సరీ తీర్థ ప్రసాదాలు తీసుకొని మనస్ఫూర్తిగా ఆయన సేవించుకొని స్మరించుకోండి. ఆ తర్వాత పంచద్రవోదకాలలో మొదటిగా మనం గంధంతో చేసాం. గంధంతో చేయడం అంటే ఏమంటే మనసుకు ఆనందం, ఐశ్వర్యము, ఆరోగ్యము, సంపద ఇవన్నీ కలుగుతాయి. గంధంలో శ్రీగంధం, శ్రీ అంటే లక్ష్మీదేవి, దాంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు శ్రీగంధంలో. కాబట్టి ఒక్కసారి ఆ గంధం వాసన చూస్తానే మనసుకు ఎంతో ఆహ్లాదకరము. ఆ గంధం వాసన చూస్తానే అబ్బా ఎంత మంచి వాసన అంటే లోపల మనలో ఉండే దుర్గుణాలు దండి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ గంధ స్పర్శ తగ్గుతుందో ఆ దుర్గుణాలు నశింపబోతాయి. ఆ తర్వాత స్త్రీలకు ముఖ్యంగా కావాల్సినది ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం కావాల్సింది? డబ్బు కాదు, నగలు కాదు, కుంకుమ, పూలు, గాజులు, ఇవన్నీ సౌభాగ్యం అన్నమాట. కాబట్టి దానికి చిన్నంగా కుంకుమ పసుపుతో అభిషేకము. ఆ తర్వాత సునాయాసేన జీవితం, అనాయాసేన మరణం. అంటే జీవితం అంతా ఎట్లా జరగాల అంటే నల్లేరు మీద నడక మీద సునాయాసంగా జరగాల, ఏ కష్టం లేకుండా. అబ్బా నొచ్చనే, అబ్బా ఆసుపత్రి, అబ్బా రోగమే, అబ్బా బాధనే, అబ్బా ఆయమ్మ బాగుంది, ఈమె బాగుంది, ఇవన్నీ ఈ రోగాలు అనమాట. అంటే శరీరానికి వస్తే రోగం, లోపల మనసుకు వచ్చింది అనుకో మానసిక రోగం అవుతుంది. కాబట్టి అవన్నీ నశింపజేసేది ఏమిటిది? శరీరాన్ని నశింపజేస్తుంది. ఇవన్నీ పెట్టుకుంటే మానసిక రోగం పెట్టుకుంటే మనోవ్యాధికి మందే లేదని డాక్టర్లు చెప్తారు. ఈమెకి ఏం అన్ని బాగున్నాయి, అన్ని చెక్ చేసాము, ఎందుకు అమ్మ ఇది అయిపోతుంది అంటే మానసిక రోగం అనమాట. ఆ మానసిక వ్యాధి లోపల ఉండబట్టి ఏమైపోతుంది? ఎన్ని మందులు వేసుకో, ఎన్ని ఇంజక్షన్లు వేసుకో, ఎంతమంది డాక్టర్ దగ్గర ఉండే రోగం తగ్గదు. ఆ రోగం మనలోనే ఉంది. కాబట్టి ఆ మనోవ్యాధి లేకుండా సునాయాసైన జీవితం అంటే సునాయాసంగా సునాయాసంగా జీవనం సాగాలంటే ఏం చేయాలా?
భగవంతుడి దగ్గర పోయి దిన్నం నమస్కారం చేసుకొని దర్శనం చేసుకొని ఆయన ఆయన దగ్గర ఏదైనా కానీ సేవ చేసుకొని తీర్థమో ప్రసాదమో తీసుకొని మనకు మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇచ్చుకొని సునాయాసంగా జీవనం అంటే మనకు తగలాల్సిన తప్ప పక్కన తగులుతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి దగ్గర నువ్వు వచ్చినావో, నువ్వు భగవంతుడి దగ్గర అడుగులు వేసినావంటే భగవంతుడు కూడా నీ ఇంటికి అడుగులు వేస్తాడు. సాయి ఏం చెప్పినాడు? నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా, నువ్వు నన్ను చూడకపోతే నేను నిన్ను చూడను, నువ్వు చూడు నేను నీ దగ్గరకు వస్తా. సాయి అంటేనే వెంటనే పట్టుకుంటాడు చెయ్యి. అంటే సద్గురు అంత అంత గొప్ప మహిమ కలియుగంలో అందరికీ అభయం ఇచ్చినాడు ఆయన భక్తులకు. ఎవరైనా కానీ మనస్ఫూర్తికంగా సాయి అని తెలిసినారనుకో, పోయి నేనున్నా అని చెప్పి వచ్చి చేపట్టుకుంటాడు, నేను నిన్ను రక్షిస్తాను అని. ఇది చాలా మందికి కొన్ని లక్షల మందికి ప్రకటీకృతం అయిపోయింది. వాళ్ళ అనుభవంలో చూసినారు. ఆయన స్పర్శ ఎట్లాడిది, ఆయన తత్వం ఎట్లాడిది, ఆయన గురువు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి మనం కూడా అనుభవించాలంటే ఆయన స్పర్శ చేయాలి. చేసే సునాయాసైన జీవితం, అనాయాసైన మరణం. అంటే ఇప్పుడు 100 ఏళ్ళు ఇప్పుడు బతకడం లేదు. 100 ఏళ్ళు 100 దాటి బతికినారంటే మాకు గొప్ప అనుకుంటాము. 100 ఏళ్ళ వరకు జీవితం సునాయాసంగా అనాయాసంగా, అంటే రోగాల బారి పడకుండా, ఐసీయూలో పడకుండా, ఇట్లా దేవాలయానికి పోయి ఇచ్చినా ప్రసాదం తీసుకుని ఇంట్లో పడుకున్నా వచ్చినా తప్ప అంటే తప్పుని అంటాం. అంటే మరణ బాధ తెలియకుండా ఆసుపత్రిలో పోయినాడు, ఈడొక సూది ఆడొక సూది, ఈడొక పైపు ఆడొక పైపు, ఎక్కడ పడితే అక్కడ పైపులు చెక్కి వాడు ఎప్పుడు పోవాలని వాడే ఆలోచిస్తాడు. వద్దులా నాన్న జీవితము అని. అంటే అలా చేస్తేనే మరణం కావాలా అంటే దీనికంతా ఎవరు మనకు అక్కడ ఎదురుకుండేది ఎవరు? లాస్ట్లో చివరి ప్రయాణము మరణం తర్వాత ఎవరి దగ్గరికి పోతామంటే శివుని చేరుతాము. శివుడి దగ్గర ఏముంటుంది? సర్వ విభూతులు ఇచ్చేది ఆయనే. ఐశ్వర్యం, లక్ష్మీదేవికి కుబేరుడికి ధనం ఇచ్చేది ఎవరు అంటే పరమేశ్వరుడే. కానీ ఆయన పూసుకునేది మాత్రం భస్మం. దగ్గర ఏం లేదు, రుద్రాక్షలు ఉన్నాయి, పుర్రెలమాల ఉంది, విభూతి పూసుకున్నాను, ఇదంతా చితాభస్మము. కానీ ఆయన నిదానంలో అంటే మనిషికి ఏం చెప్తాడు? ఇవన్నీ శాశ్వతం కాదురా, ఎప్పుడున్నా కానీ నువ్వు కరణం కావాల్సిందే. కరణం అయిపోయినాక ఏమైతే బూడిదైపోతావు. అంటే లాస్ట్కు చేరేది ఎక్కడికి? శివుడిని చేరుతాం. కాబట్టి శివుడి ప్రీతి కోసం భస్మం ఏవైతే భస్మాభిషేకం చేసినామో, భస్మం ధరించినామో, అంటే వస్తాను మీకు విభూతి ఇచ్చినారు. విభూతి అక్కడ పెట్టుకున్నారా? ఎందుకు పెట్టుకున్నారో చెప్పండి. ఆ విభూతి స్పర్శ తగిలింది అంటే మరణం దగ్గరికి రాదు, అంటే యమదూతల దగ్గర రాదు, శివుని అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతి దినం విభూతి ధారణ చేసుకున్నామనుకోండి, విభూతి పెట్టుకున్నామంటే మరణ భయం ఉండదు. ఎక్కడ పోయినా మాకు కింద పడతావో, యాక్సిడెంట్ అవుతుందో, ఏమవుతుందో, చిరకాడి పోతాం, ఏం జరుగుతుందో ఏమో అని భయపడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా సంతోషంగా నీ పని చూసుకోవచ్చు. అంటే శివుడు మన శరీరం మీద ఉంటాడు. ఎవరైతే భస్మం ధరిస్తారో వాళ్ళ శివుడు రక్షిస్తాడు అనమాట. కాబట్టి భస్మము ఆ శివుడికి ప్రీతికరమైన భస్మంతో అభిషేకం చేయడం వల్ల సునాయాస జీవితము, అనాయాస మరణము రెండు ప్రాప్తమవుతాయి. ఆ తర్వాత వచ్చేసి బిల్వము, త్రిమూర్తి దళము. అంటే 3 దళాలు ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తి స్వరూపం. మనం కొలుస్తాను దేవుడు దత్తావతారం. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దత్తావతారం. కలియుగంలో భక్తులను రక్షించడానికి దత్తావతారము, దత్త పరంపర కొనసాగుతూనే ఉంది. కలియుగం ఉన్నంత వరకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాలు అయిపోయినాయి. ఆ యుగాలన్నీ సత్యయుగాలు, అంటే దేవతలు పాలించినారు. ఇప్పుడు పాలించేది కలి, అంటే రాక్షసుడు. ఆ కలి ప్రభావం నుంచి మనం తప్పించుకొని కలిమాయలో పడకుండా మనం రక్షించబడాలా అంటే ఎవరు చేరాలా? సద్గురువులు చేరాలి. దత్తాత్రేయ స్వరూపంలో, దత్తాత్రేయ అవతారంతో 7వ అవతారంలో షిరిడి సాయిబాబా ఉన్నాడని ఇప్పుడు అపోహలు వచ్చినాయి. ఎవరు వచ్చేది వాడు నోటికొచ్చేది మాట్లాడతాను. సాయిబాబు ఎవరు వీడు చూసినట్లు, ఆయన ఎప్పుడు పుట్టినది ఆధార్ కార్డు చూసినట్టు, ఫలానా కొడుకు, ఫలానా సాహిబు, ఫలానా పాకిస్తాన్ నుంచి వచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు, ఎవరికి వచ్చాడు వాళ్ళు మాట్లాడతారు. కానీ గురువుకు మతము లేదు, కులము లేదు. కులము లేదు, మతము లేదు గురువుకు. దైవానికి దైవం మానస రూపేణ. కలియుగంలో చాలా మంది రాఘవేంద్ర స్వామి వచ్చినాడు, కాశిరెడ్డి రాయన్ వచ్చినాడు, ఆదిశంకరాచార్యులు వచ్చినాడు, ఆ తర్వాత రామకృష్ణ పరమహంస వచ్చినాడు, ఆ తర్వాత రమణ మహర్షి వచ్చినాడు, ఇట్లా రాఘవేంద్ర స్వామి వచ్చాడు. ఇట్లా మనిషి రూపంలో వచ్చి చాలా మంది దేవతలు. అంతకుముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో కూడా ఎవరు వచ్చినారు? మనిషి రూపంలో వచ్చేటోళ్ళే. కృష్ణుడు ఎవరు? మనిషే. రాముడు ఎవరు? మనిషే. తర్వాత ఎందుకు దైవం అయింది? ఆయన చేసిన పనుల వల్ల, ఆయన చేసిన సత్కార్యాల వల్ల అందరి చేత పూజలు అందుకోబడి ఆయనే దేవుడు అయిపోయినాడు. ఆయన నన్ను దేవుడు చేయడం, నా పాదాలు ఒక్కడే, నా కాలం ఒక్కడే ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? వాళ్ళు చేసే క్రియలను బట్టి, వాళ్ళు చేసే సంస్కారాలను బట్టి వాళ్ళు దైవత్వం వస్తుంది. కాబట్టి దైవస్వరూపం అన్నమాట. కాబట్టి కలియుగంలో దత్తావతారంలో 7వ అవతారమైన షిరిడి సాయిబాబాను ఈరోజు
ప్రత్యేకంగా ఊరికి మనం బర్త్డే, మ్యారేజ్ డే అట్లా ఎట్లయితే మనం చేసుకుంటామో అట్లా ఈరోజు గురువుకు ఆయన యాక్చువల్గా ఆది అంతం లేనివాడు భగవంతుడు అంటే చావు పుడకలు లేనివాడు. ఆయన పుట్టుకెక్కడ ఉంది, గిట్టుకెక్కడ ఉంది, మన భ్రమ అంతే. అవతార సమాప్తి వాళ్ళు వచ్చిన కార్యక్రమం అయిపోయింది అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెచ్చురెగుతుందో అప్పుడు వచ్చి నేను వచ్చి అవతారం దాలుస్తానని సాక్షాత్ శ్రీకృష్ణుడే గీతలో చెప్పినాడు. కాబట్టి వీళ్ళు ఇట్లా అవధూతలు, ఇట్లా గురువులు వస్తానే ఉంటారు కంటిన్యూగా. పరంపర జరుగుతాను. గురు పరంపర అనేది దీనికి ఇక్కడితో ఆపనేది లేదు. కాబట్టి ఈరోజు పరిపూర్ణంగా వ్యాస పౌర్ణమి, ఆ తర్వాత గురు పౌర్ణమి సందర్భంగా మనము ఈ పంచద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నాము. తదనంతరము అందరికీ సకల దేవాలయాలకు దేవతలకు అర్చన జరుగుతుంది. ఆ తర్వాత హారతి, ఆ తర్వాత ప్రసాదం తీసుకోవడం. ఇంకొక గంట కార్యక్రమం ఖచ్చితంగా 12 గంటలంతా అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలా ఏం చేయాలి చెప్పండి. మనసులో సాయినామ స్మరణ చేసుకో. ఓం సాయి పక్కాయమ గెలబడకూడదు. మీ మనసులోనే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఎవరు ఇన్నిసార్లు ఎక్కువ అనుకుంటే ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయిన వల్ల శుభం జరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా నిజం అది అనుకోండి. మీరు ప్రాక్టికల్ గా అనుభవిస్తారు. ఏమ్మా?